చిన్నబాబుని ఆయన నటరాజ్ థియేటర్లో పొడిస్తే ఆయన చనిపోవడం జరిగింది. ఆ కేసులో కూడా మామయ్య గారు వాళ్ళకి క్షమాభిక్ష కోసం పెట్టుకుంటే సైన్ చేసి ఇచ్చారు. అట్లాంటి కుటుంబం మాది. అట్లాంటిది నేను మర్డర్కి ప్లాన్ చేశాను, ఇంట్లో ప్లాన్ చేశాను, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలామంది వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, నాయకులు కార్యకర్తలు వస్తారు. అతను క్యాండిడేట్, అతను కూడా నాకు వచ్చాడు, ఫోన్లో మాట్లాడాడు, ఇవన్నీ కూడా లేనిపోని కట్టుకథలు అల్లి నేను సృష్టించారు. నాకైతే అవన్నీ కూడా బయటకు వస్తాయి, పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. అందరూ కేపీ ఉన్నాడు, ఈనాడు ధనంజయ్ బయట ఉన్నట్టున్నాడు. కేపీ ఉన్నాడు. ఇక లాగే తలిపేసాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందనేది గత సంవత్సరాల దాటుతుంది. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఒక కక్ష సాధింపు చర్య ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టించి వాళ్ళని తప్పించాలని లక్ష్యంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే మరి మీ అందరికీ తెలుసు, 3 నెలల క్రితం మరి నా మీద ఒక అక్రమంగా కేసు పెట్టడం, దాంట్లో మరి రాజమండ్రిలో కూడా దాదాపు 53 రోజులు ఉండి కండిషన్ మీద నేను రావడం జరిగింది. కండిషన్ బెయిల్ మీద మరి 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండి మరి ఈరోజే మచిలీపట్నం వచ్చాను. నిన్న రాత్రి రావడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి జరిగినటువంటి పరిణామాలు అన్నీ చూసుకుంటూ ఉంటే బలహీన వర్గాల నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారి మీదేమో ఎస్సీ ఎస్టీ కేసు, అయ్యన్న పాత్రుడు గారి పైనేమో నిర్భయ కేసు, అచ్చెన్నాయుడు గారి పైనేమో ఏసీబీ కేసు, మరి నన్నేమో ఎలాంటి కేసులో మరి ఇబ్బంది పెట్టారో మీ అందరికి కూడా తెలుసు. ఇది చాలా దురదృష్టకరం. కేసు వివరాలన్నీ కూడా మాట్లాడటానికి ఇది కోర్టులో ఉంది కాబట్టి దీని మీద నేను క్లియర్గా మాట్లాడలేను. కానీ చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లో ఒక మచ్చలేని కుటుంబంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి కుటుంబం. మరి మామయ్య గారు కానీ ఆయన మంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కానీ, ఆయన సుదీర్ఘంగా దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి ఆయన ఏ రోజు కూడా ఎక్కడా కూడా మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు కానీ, ఎవరన్నా ఏదన్నా ఎక్కడన్నా గొడవలు జరిగినా కూడా సామరస్యంగా పరిష్కారం చేయమని చెప్పి చెప్పడం జరిగేది. అలాగే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం. కానీ దురదృష్టం ఈ కేసులో ఇరుక్కోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. నాకైతే పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఇవాళ ప్రభుత్వం కక్ష సాధింపుగా పెట్టినటువంటి దీంట్లోంచి నేను బయటపడతాను,
చట్టాల మీద నాకు నమ్మకం ఉంది, జ్యుడిషియరీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎంత అన్యాయంగా అక్రమంగా చాలా బాధ కలిగించే విధంగా మరి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల మద్దతు కానీ, ముఖ్యంగా మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మరి డే 1 నుంచి కూడా అన్యాయంగా మీ మీద కట్టారని చెప్పి వాళ్ళు భావించి సపోర్ట్ చేశారు. మరి మా కుటుంబానికి కూడా అండగా నిలబడ్డారు. అదేవిధంగా మరి లాయర్లు కూడా చాలా చక్కగా దాని మీద ఉన్నటువంటి విశ్లేషణ అన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కానీ అలాంటి కుటుంబం కాదని చెప్పి ఇవాళ ఒక నమ్మకాన్ని ఇవాళ ప్రజల్లో ఉంది. ఆ నమ్మకంతోనే ఖచ్చితంగా ఈ కేసులోంచి బయటపడతాం. ఖచ్చితంగా ఒక దురుద్దేశంతో దీని వెనక ఎవరున్నారో ఇవన్నీ కూడా తప్పకుండా బయటకు వస్తాయి. ఎందుకని దీంట్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల రాజకీయ లబ్ధి పొందాలని కొంతమంది చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, జ్యుడిషియరీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ కేసులోంచి నేను బయటకు వస్తాననే పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. ఇవాళ ప్రజలు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరి దాదాపు 2 నెలల పాటు మా కుటుంబానికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. మరి నాకు కూడా నేను జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలు కూడా చెప్తా ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా కట్టారు మీ మీద అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి మా మీద ఉంచినందుకు వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. వాళ్ళు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నేను ఏ రోజు ఏ తప్పు చేయను. నేను తప్పు చేస్తే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ నన్ను అక్రమంగా దీంట్లో ఇరికిచ్చారు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నేను అందరి దేవుళ్ళని నమ్ముతాను, అందరి దేవుళ్ళలో నాకు విశ్వాసం ఉంది. మరి ఇట్లాంటి పరిణామాలు నా మీద వచ్చినాయి అంటే నాకు నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఇలాంటి కేసులో నన్ను ఇరికిచ్చారంటే చాలా బాధ కలుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా గతంలో కన్నా కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద పోరాడతాను. అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజల్ని చైతన్యపరిచి ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటంలో ముందుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా మీద విశ్వాసం, నమ్మకం పెట్టినటువంటి ప్రజలకు అండగా నిలబడి, ముఖ్యంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల్ని అణగదొక్కుతూ ఉంది ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ వర్గాల్ని అణగదొక్కుతూ ఉంది. అడుగడుగున ఎక్కడ చూసినా దాడులు. ఇవాళ ప్రతిరోజు ఒకరోజు గుండు గీకిస్తూ ఉన్నారు. ఒక దళిత జడ్జికి సంబంధించినటువంటి జడ్జి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ సోదరుడి మీద మరి ఏ రకంగా హత్యా ప్రయత్నం జరిగినటువంటి సందర్భం కానీ, మొన్న కైకలూరులో ఒక ఆడబడుచుని మరి ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చేసినటువంటి ప్రయత్నం కానీ, మరి మన మచిలీపట్నంలోనే ఒక ఎస్సీ మహిళని హత్య చేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిపోయినాయి.
అణగారిన వర్గాలని అణగదొక్కే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వీటన్నిటి మీద కూడా పోరాటం చేస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీని మరింత నూతన ఉత్తేజం కలిగించే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేయటం. పార్లమెంటుకి గతంలో జిల్లా అధ్యక్షులు ఉండి కమిటీ ఉండేది, కానీ ఇప్పుడు పార్లమెంటుకే ఒక కమిటీని ఏర్పాటు చేసి 25 పార్లమెంట్లకి 25 అధ్యక్షుల్ని కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం అనేది ఒక శుభపరిణామం. దీని ద్వారా ప్రజలకు మరింత చేరువుగా వాళ్ళ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా నాయకత్వం స్పందించే విధంగా ఈ పార్లమెంటరీ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి దానికి మన నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యులుగా 2 సార్లు గెలిచి 3వ సార్లు తక్కువ ఓట్లతోనే ఓడిపోయినటువంటి కొనకళ్ళ నారాయణరావు గారిని పార్లమెంట్కి అధ్యక్షులుగా ప్రకటించడం శుభపరిణామం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే మన మచిలీపట్నానికి సంబంధించినటువంటి బొచ్చల అర్జున్ గారిని కూడా గన్నవరం నియోజకవర్గానికి మరి అక్కడ ఇన్ఛార్జిగా వేయటం కూడా ఇది ఒక శుభపరిణామం. త్వరలోనే రాష్ట్ర కమిటీ కూడా అయిపోతూ ఉన్నారు. రాష్ట్ర కమిటీలో కూడా మరి ఎక్కువగా మొన్న పార్లమెంట్ కమిటీలో కూడా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువగా దళితులకి, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రాష్ట్ర కమిటీలో కూడా బీసీ వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతోంది. మేమందరం మరింత ఉత్సాహంగా రాబోయే ఇంకా 3-4 సంవత్సరాల్లో, మనకు 3.5 సంవత్సరాలు సుమారుగా ఉంది. ఈలోపు జమిలీ వస్తే ఈలోపే రావచ్చు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల్ని సంసిద్ధులను చేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తల్ని చైతన్యపరుచుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ధృతరాష్ట్ర పరిపాలన అంతమొందించడానికి మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాం. ఒక అరాచకమైనటువంటి పాలన, ఇసుకలో దోపిడీ, విచ్చలవిడిగా ఇవాళ ఇసుక ఏ రకంగా దోచుకుంటున్నారో ఇవాళ కనబడుతూ ఉంది. సామాన్యుడు బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి ఈరోజు మద్యం పాలసీ, విపరీతమైనటువంటి దోపిడీ. ఇవాళ ఏదైతే గవర్నమెంట్ షాపులతో రన్ చేస్తున్నటువంటి బ్రాందీ షాపుల్లో లిమిటెడ్ బ్రాండ్స్ పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు కొన్ని డిస్టిలరీస్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని ఆ డిస్టిలరీస్లో పనికిరాని చెత్త అంతా కూడా తయారు చేసి దాంట్లో బూమ్ బూమ్ అంట, మెడల్ అంట, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో మరి బ్రాందీ షాపుల్లోంచి పనికిమాలినటువంటి బ్రాండ్లు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉన్నారు. కేవలం ఆ బ్రాండ్లు మాత్రమే అందులో కనపడతాయి. అది ఒక దోపిడీ. రేట్లు విచ్చలవిడిగా రేట్లు పెంచేశారు. పక్క రాష్ట్రంలో ఎంత, ఈ రాష్ట్రంలో ఎంత. ఒక పక్క ఈ పనికిరానినటువంటి చెత్త తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటా ఉన్నారు, డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. మీరేదో మేము వేస్తున్నాం ప్రజలకు అని చెప్పి అమ్మఒడనో లేకపోతే ఆసరానో ఏదేదో చెప్పి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ వెనక్కి లాక్కుంటా ఉన్నారు. పెట్రోల్ రేట్లు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు, అన్నీ పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇటు చూస్తేనేమో మధ్యలో దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కాదన్నట్టు మాల్స్ పెడతారంట, మద్యం మాల్స్, కావాల్సిన బ్రాండ్ వెళ్ళి అందులో కొనుక్కోవచ్చు అంట. ఇది ఎక్కడికి పోతా ఉంది ఈ రాష్ట్రం? ఎక్కడైనా నిత్యావసర సరుకులు పెట్టి దానికి సంబంధించినటువంటి సూపర్ మార్కెట్లు పెట్టండి, ప్రజలకు ఉపయోగపడే పెట్టండి. ఈ మద్యాన్ని తీసుకొచ్చి కావాల్సిన బ్రాండ్ని ఆ మాల్కి వెళ్ళి తెచ్చుకునే విధంగా ఇవాళ రాష్ట్రంలో పెట్టే నిర్ణయం తీసుకోవడం అనేది ఒక దౌర్భాగ్యమైనటువంటి చర్య.
ఆదాయం పెంచుకోవాలి, దోచుకోవాలి, స్వలాభం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా దీని మీద మేము త్వరలోనే పోరాటం చేస్తాం, అడ్డం పడతాం. ఇవాళ అన్ని వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చివరికి రాజ్యాంగ విలువల్ని మంట కలిపే విధంగా కూడా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ కోర్టుల్నే ప్రశ్నించే స్థాయికి వాళ్ళ ప్రభుత్వం పార్లమెంట్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూసాం. ఏ రకంగా న్యాయ వ్యవస్థని అల్లరి చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసాం. ఇవాళ వాళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసం కోర్టులు న్యాయం తరపున మాట్లాడుతున్నాయని చెప్పి వాళ్ళు ఇవాళ న్యాయ వ్యవస్థని, జడ్జిల్ని ఏ రకంగా మాట్లాడుతున్నారనేది ఇది చాలా దురదృష్టమైనటువంటి చర్య. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు న్యాయం జరగనప్పుడు, ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి జ్యుడిషియరీని ఏర్పాటు చేశారు, న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి ఇవాళ A1గా A2గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఇది 16 నెలలు జైలు జీవితం అనిపించినటువంటి వ్యక్తులు ఇవాళ కోర్టుల ద్వారా భిక్ష వల్ల బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నటువంటి వ్యక్తులు మరి కోర్టులనే మాట్లాడుతూ ఉన్నారంటే ఇది చాలా దురదృష్టమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. అందుకే చెప్తా ఉన్నాం, ఇది ఒక అరాచకమైనటువంటి పాలన, ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన, దోపిడీ విధానాలతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమమే కాకుండా ఇవాళ రాజ్యాంగాన్ని ప్రశ్నించే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం వెళ్ళిందనేది మనకు క్లియర్గా కనబడుతూ ఉంది. ఇవే కాదు, చాలా ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి నిత్యావసర ఈ కరోనా వల్ల ఏ రకంగా సామాన్యుడు బ్రతుకు ఏ ఇబ్బందుల్లో ఉన్నాయి, చాలా వాళ్ళకి ఎప్పటికి కూడా రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటూ మరి పాత్రికేయ సోదరులు మీరందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. చట్టాలు మరి కొన్ని కావాలని చెప్పి వాళ్ళు ఉపయోగించుకున్నా న్యాయ వ్యవస్థలో అన్నీ బయటకు వస్తాయి. నిజాన్ని ఎవరు దాయలేరు. నేను నీతిగా, నిజాయితీగా, ఏ మచ్చ లేకుండా ఉండాలని చెప్పి మరి రాజకీయాల్లో ఒక నిర్మాణాత్మకంగా ఒక ఆలోచనతో మేము ముందుకెళ్ళేవాళ్ళం. కానీ ఇవాళ మరి ఇలాంటి పరిస్థితులు కల్పించినటువంటి వ్యక్తులకి తప్పకుండా భవిష్యత్తులో మరి వాళ్ళు చేసినటువంటి పాపాలు తప్పకుండా తగులుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంట్లో దొంగతనం చేసి టీవీ ఎత్తుకోవడం జరిగింది. దాని మీద కూడా ఇంతవరకు స్పందన చూపించలేదు. ఆ రోజున వాళ్ళకి చేసిన సహాయం ఏంటి? ఇప్పుడు ఆ రోజున ఇమ్మీడియట్గా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. డిఎస్పీ గారు, ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు పోలీసుని పంపించి ఎంక్వైరీ చేసి మీ సామాన్లు మీకు ఇప్పించే బాధ్యత మాదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఊళ్ళో కూడా ఎందుకంటే అక్కడ దాడులు చేశారు, ఇల్లు తగలబెట్టారు, అవన్నీ కూడా బయటికి తీసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించే వరకు పోరాడతాం. ఇంతవరకు లేదు కదా, కొట్టినప్పుడు కానీ కొట్టిన కేసులో కానీ ఇప్పుడు టీవీ పోయిన దాంట్లో కూడా ఎవరు చేశారు దొంగతనం అనేది మేము తప్పకుండా నేను ఇప్పుడు వచ్చాం కాబట్టి, బయటకు వచ్చాం కాబట్టి ఇవాళన్నీ చూస్తాం. అవసరమైతే పోలీస్ నుంచి మాకు న్యాయం జరిగినప్పుడు మనం శిక్షించే వరకు అతను నిన్న కూడా కలిశాడు. అతను క్యాంప్కి వెళ్ళాడు. రాగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వస్తాం. నేను ఏ రోజు వాళ్ళు నన్ను పిలిచి ఇట్లా మీ మీద ఆరోపణ వచ్చింది, మీ మీద పలానా కేసు కడుతున్నామనో లేకపోతే ఎంక్వైరీకి రండి అని అంటే నేనే స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళ ముందు మాట్లాడేవాడిని. కానీ వాళ్ళు ఏ రోజు నాకు చెప్పలే. నేను ముందు రోజు నాకు వేరే పని ఉండి విశాఖపట్నంలో నా వ్యక్తిగతమైన నాకు ఆల్రెడీ బిజినెస్ కూడా ఉన్నాయి. ఆ బిజినెస్ పని మీద నేను విశాఖపట్నం వెళ్తా ఉంటే నెక్స్ట్ డే
మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో ఇక్కడ పోలీసు వచ్చారని చెప్పారు. వచ్చి ఇట్లా అడిగారంటే సరే నేను పని చూసుకుని వచ్చేస్తానని చెప్పి మామయ్య గారికి చెప్పడం జరిగింది. సాయంత్రం 5 గంటలకి నన్ను అక్కడ తుని దగ్గర ఆపారు. నేనేం దొంగతనంగా నేను లేకపోతే దొంగతనంగా వెళ్ళాలంటే రకరకాలుగా వెళ్ళొచ్చు. నేను వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆపారు. ఇట్లా మీ మీద ఉందంటే పదండి నేను వస్తానని చెప్పి వాళ్ళ జీబులో వచ్చేయడం జరిగింది. మరి దానికి నేనేదో ఇక్కడ ఒక పోలీసుని చూసి గోడ దూకి పారిపోయానని చెప్పి, అంటే 2 గంటలు నేను తునేలకు వెళ్ళను ఇక్కడి నుంచి. మచిలీపట్నంలో నేను గోడ దూకి వాళ్ళ పోలీసు ముందు పారిపోతే 2 గంటల్లో నేను తుని దగ్గరికి వెళ్ళగలనా? తునిగా ఎన్ని గంటలు జర్నీ పడుతుంది? ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేది కొద్దిగా బాధ కలిగింది. ఇట్లా ఆ సందర్భాన్ని వక్రీకరించి రాయటం అనేది, చెప్పడం అనేది ఎస్పీ గారు కూడా ఆ రకంగా చెప్పడం అనేది కొద్దిగా బాధ కలుగుతాం. ఇంట్లోనే ఉన్నా, ఇది ఇట్లా అన్నారు ఏదైనా ఉంటుంది అని. డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో పాత కక్షల వల్ల ఇది జరిగింది, ముద్దాయిలు దొరికారని చెప్పి డిఎస్పీ గారు ఓపెన్గా చెప్పారు. ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా ప్రెస్ మీట్ పెట్టాక ఇంకా దీంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఏముండదని నేను నా పని చూసుకుంటా నేను వెళ్ళా. తర్వాత 2వ రోజు ఇది A4 కింద పెట్టారని చెప్పి స్క్రోలింగ్ వచ్చిందన్నారు టీవీలో. ఇప్పుడు చెప్పాలిగా, మీరు రావాలి, మీ మీద మాకు ఇది ఉందంటే నేను బాధ్యత కలిగినటువంటి వ్యక్తినేగా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తినేగా. కానీ చెప్పకుండా నేనేదో పారిపోయానని చెప్పి మాట్లాడుతున్నది కొద్దిగా బాధ కలిగింది. మేమే ఇప్పుడు మాకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళే సోకాల్డ్ మనుషులే మాకు ఒక ఇష్యూలో సివిల్ మ్యాటర్లో ఇబ్బంది పెట్టారు. అది సెటిల్మెంట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను దాన్ని సెటిల్ చేసి పెట్టండి అని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నా దగ్గర దౌర్జన్యం చేసే గుణం ఉంటే మేము వెళ్ళి దౌర్జన్యంగా అధికారంలో ఉన్నప్పుడే లాగవతలు పారేసేవాళ్ళం కదా. ఏ రోజు అరెస్ట్ చేయలేదే. అది 5 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ జరిగి 5 సంవత్సరాలు అయింది. అది ఖాళీ చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను చేయలే, ఎందుకంటే మళ్ళీ మీరు చేసుకున్నారంటారు. రూలింగ్ అయిపోయిన తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, ఎస్పీ గారికి తెలుసు, డిఎస్పీ గారికి తెలుసు, ఆ స్టేషన్ ఏదైతే ఆర్పేట స్టేషన్ ఉందో వాళ్ళకి తెలుసు, సిఐకి తెలుసు. కానీ దురదృష్టం, ఎందుకంటే ఇట్లాంటి దీంట్లో ఒక మర్డర్ కేసులో నన్ను పెట్టడం అనేది నాకు చాలా బాధ కలుగుతుంది. ఇలా మాకు ఇబ్బందులు వస్తేనే మేము ఈ రకంగా 85లో మా సైట్ ఒకటి ఆక్రమించారు. అది హైకోర్టులో ఉంది. 85 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది చూడండి, 35 సంవత్సరాలు. అయినా ఏ రోజు మేము కూడా బలగం పీతాంబరేశ్వర వాళ్ళకి మాకున్నటువంటి దాంట్లో ఆ రోజు మేము దౌర్జన్యంగా వెళ్ళలేదు. మాకు కోర్టు ఇచ్చింది, కోర్టులో మేమే గెలిచాం. ఇక్కడ కోర్టులో వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. ఇవాళకి వాళ్ళ దీంట్లోనే ఉంది. మేము వెళ్ళి దాన్ని ఆక్రమించుకోలేదు, అధికారం ఉంది కదా, మేము ఆక్రమించుకోవచ్చు కదా. ఏ రోజు ఆక్రమించుకోలేదే. న్యాయ